హాయ్ హలో నమస్తే. ఈరోజు మనం తెలుసుకోబోయే విషయం ఏంటంటే దేశంలోనూ రాష్ట్రంలోనూ ఒక కుటుంబ వ్యవస్థలో కూడా ప్రతి 25-30 సంవత్సరాలకి ఒక జనరేషను డెవలప్ అవుతుంది. ఒక జనరేషన్ మారుతూ ఉంటుంది. సో అట్లాగే రాజకీయ వ్యవస్థలో ప్రధానంగా సుదీర్ఘకాలంగా భారతదేశాన్ని పాలించిన వ్యవస్థ ఏదైనా ఉందంటే కాంగ్రెస్ ప్రభుత్వం. కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క స్వతంత్రం వచ్చిన కాడి నుంచి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం గత 15 సంవత్సరాల క్రితం దాకా కూడా దేశాన్ని పాలించుకుంటూ వచ్చేది. మధ్యలో కొన్ని ప్రాంతీయులు, కొన్ని లెఫ్ట్ హ్యాండ్ పార్టీలు, కొన్ని ప్రాంతీయ పార్టీలు అన్నీ కూడా వేరే రాజకీయాన్ని రాష్ట్ర ప్రధానమంత్రి అయినా కానీ మేజర్గా చూసుకుంటే భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ యొక్క పాత్ర ప్రధానంగా ఎక్కువగా ఉంటుంది. సో అట్లాగే ప్రతి 25-30 సంవత్సరాలకి జనరేషన్ మారిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క భావంలోనే ప్రతి రాష్ట్రంలో కూడా ఆ రాష్ట్రానికి సంబంధించిన ప్రధాన నాయకులు వాళ్ళ సొంత పార్టీలు పెట్టి ఆ రాష్ట్రంలో వారి యొక్క మనుగడని వాళ్ళ గుర్తింపుని తెచ్చుకొని రాజకీయ పార్టీలకు ఎదిగి ఎన్నో సేవలు అందించారు. సో అట్లాగే వాళ్ళు ఒక రాష్ట్రంలో నెలకొల్పిన పార్టీ ఆ ప్రాంతానికి భావజాలంగా నిలిచింది, కానీ సెంట్రల్గా ఎదగడానికి అవకాశం లేకుండా పోయింది. అందుకని సెంట్రల్లో ఏర్పడిన ప్రధాన పార్టీలు కాంగ్రెస్, బీజేపీ ఇప్పుడు కూడా సెంట్రల్ పార్టీలుగా మిగిలిన లార్జెస్ట్ పార్టీలుగా ఉన్నాయంటే వాటి యొక్క స్థానం నార్త్లో స్థాపించబడ్డాయి కాబట్టి దాని ద్వారా అక్కడి నుంచి సౌత్ కూడా వ్యాపించి వాటి యొక్క బలాన్ని పెంచుకుంటూ ఉన్నాయి. ప్రాంతీయ పార్టీలు ఏర్పడిన అనేక రకాల పార్టీలు వాళ్ళ రాష్ట్రంలో ఉన్న సమస్యలను అధిగమించి ముందుకెళ్ళడానికే వాళ్ళ టైం సరిపోక ఏ రాష్ట్రంలో పార్టీలు ఆ రాష్ట్రంలో ఉండిపోయినాయి. సో ప్రధానంగా మనం చెప్పగలిగేది ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వం లార్జెస్ట్ పార్టీగా అవతరించి బీజేపీని తట్టుకొని మళ్ళీ కొంతకాలం ఇచ్చిందా కానీ ఇప్పుడు ప్రధాన సమస్య కాంగ్రెస్ బీజేపీని తట్టుకొని ముందుకు రాలేకపోతుంది. బీజేపీ యొక్క ఎత్తుగడలకు కాంగ్రెస్ తట్టుకోలేక చేస్తుంది. అట్లాగే అనేక ప్రాంతాల్లో అనేక రాష్ట్రాల్లో ఉన్న ప్రాంతీయ పార్టీలు బీజేపీ కలుపుకొని వారి యొక్క వీక్నెస్ని, వారి యొక్క అవసరాలను తగ్గట్టుగా ఆ యొక్క బీజేపీ పార్టీ ఆ యొక్క స్టేట్లో ఉన్న లోకల్ పార్టీస్ని వాడుకొని బీజేపీ యొక్క అధికారాన్ని వాటి మీద చూపిస్తాను. సో దాని ద్వారా ఏమవుతుందంటే రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు ఏర్పడిన అనేక పార్టీలకి సరైన న్యాయం జరగట్లేదని ఒక ప్రజల యొక్క భావన. సో బీజేపీ ప్రభుత్వం ఎప్పుడైనా సరే బీజేపీ ప్రభుత్వం ప్రజల కోసం, ప్రజలు ఎన్నుకోబడిన పార్టీ కాబట్టి ఒక స్టేట్కి ఒక్కొక్క న్యాయం, ఇంకో స్టేట్కి ఇంకొకరి న్యాయం అనేది కాకుండా ప్రజలను అందరం సమానంగా చూడాలని ప్రజలు భావిస్తున్నారు. ఇలాంటి విషయాలు, మరిన్ని విషయాలు తెలుసుకునేందుకు చూస్తూనే ఉండండి అభ్యుదయ మీడియా. థ్యాంక్ యూ ఆల్. జై హింద్.